పార్టీ ప్రధాన ప్రచారాస్త్రం ఏదైతే మేము ఈరోజు చెప్తున్నామో 1-2 ఇష్యూస్ కాదు, మేజర్ ఇష్యూస్ అన్నీ వచ్చాయి. తెలుగు జాతి పూర్వ వైభవాన్ని సాధించుకోవడం ప్రధానమైనటువంటి ఇది. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం చాలా ముఖ్యం. అందరి సమస్యల పరిష్కారం కావాలంటే ఒక సుస్థిరమైన పాలన, సుపరిపాలన, సమర్థవంతమైన పాలన, నీతివంతమైన పాలన ఒక్క తెలుగుదేశం పార్టీ ఇవ్వగలుగుతాం. ఈ స్లోగన్ తెలిపోతాం. మిగిలిన విషయాలు రుణమాఫీ, మహిళలకు ఏం చేస్తున్నాం, బీసీ డిక్లరేషన్ అవన్నీ అందులో వస్తాయి. అదే మరిగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు కొట్టేయడం, ఉపాధి, ఇవన్నీ మిగిలినట్టు వస్తాయి. మొత్తం పాదయాత్రలో మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన సమాజాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నేను పోయినప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ పరిస్థితులు, కళ్ళ నీళ్లు పెట్టుకొని వాళ్ళు పడే తపన, బాధ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి చూస్తే నా జీవితంలో నేను ఎప్పుడు చూడను. అవన్నీ చూసినప్పుడు ఏంటి ఇంత దారుణంగా జరుగుతున్న పరిస్థితులు, ఎక్కడికి పోతున్నాం అనే ఆవేదన, తపన, ఇవన్నీ నాకు ఈ 7 నెలలు నేను ప్రజల్లో అయిపోయినాక పరివర్తన, వాళ్ళ బాధలు చూసిన తర్వాత ఎట్లా దీన్ని ఆదుకోవాలని 7 నెలలు నేను రాత్రి పగళ్ళు ఆలోచించాను. ఒక పక్క పిల్లల్లో ఉత్సాహం, మేము ఏదైనా చేయగలుగుతామని ఒక ధైర్యం పిల్లల్లో ఉంది. కానీ వాళ్లకు సరి అయినటువంటి హెల్పింగ్ హ్యాండ్ లేకుండా సరైన వాతావరణం లేకుండా వాళ్ళు దెబ్బతింటున్నారు. పెద్దవాళ్ళల్లో ఏంట్రా మా బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి, నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు ఇన్ని కష్టాలేంటి, ఎప్పుడు రాని కష్టాలు వచ్చాయి. ఒక ఊర్లో ఒక అతను అడిగాడు, సార్ మేము పనిచేస్తున్నాం, రోజంతా పనిచేస్తే కుటుంబానికి తిండి పెట్టలేకపోతున్నాం. కడుపు నిండా తిండి లేదు, పౌష్టికాహారం లేదు. రెండోది కంటి నిండా నిద్ర. ఇది బానిస బ్రతుకు కాకపోతే ఏ బ్రతుకు? ఎవరి కోసం నేను పనిచేస్తున్నా? దొంగల కోసం పనిచేస్తున్నా, అవినీతి పరుల కోసం పనిచేస్తున్నా. నా శ్రమని వీళ్ళు దోచుకుంటున్నారు అవినీతి ద్వారా అని చెప్పి అడిగాడు. ఎంత వ్యాలిడ్ పాయింట్ అండి. 63 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద పాదయాత్ర చేశాడు. పాదయాత్ర మొత్తం మీద ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతున్నాం? నాకు జీవితంలో ఏంటంటే ఒక పట్టుదల ఉంటుంది. నేను కూడా ఏ పని చేసినా ఒక నిష్టగా, ఒక పద్ధతి ప్రకారం చేసే అలవాటు నాకుంది. నా క్రమశిక్షణ పెద్ద ఆయుధం నా జీవితం. నేను ఎక్కడ కూడా ఏ చిన్న బలహీనతలోను కాల. ఎప్పుడు కూడా ఏదో సిగరెట్ తాగడమో, లేదంటే మందు తాగడమో, లేదంటే ఇంకొకటో ఎక్కడ లీవ్ లైఫ్లో. అదే మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా మితాహారం, అదే మరిగా శాకాహారం, ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను. కానీ ఈ ప్రెషర్ వల్ల, ఈ ఒత్తిడి వల్ల నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. చాలా సఫర్ అయ్యాను. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా షుగర్ లేదు. నేను చాలా మెయింటైన్ చేశాను. ట్యాబ్లెట్లు ఎప్పుడు తినలేదు. కానీ ఈ టెన్షన్తో, ఈ ఆహార అలవాట్లు కొందకి నాకు షుగర్ వచ్చింది జీవితంలో ఫస్ట్ టైం. దానికి ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. విధి లేని పరిస్థితులు ఏమంటే అవాయిడ్ చేసేవాడిని. అది కంట్రోల్ చేయడం కోసం అది తప్పలేదు నాకు. అది అయిన తర్వాత నడుస్తూ ఉంటే కాలు బాగా షిన్ బోన్ చాలా ప్రాబ్లం వచ్చింది. ఒక స్టేజ్లో అందరూ లీడర్స్ మీరు నడవలేరు, మీరు మానేయండి, వద్దు, మీ కాలు ముఖ్యం అని చెప్పి నా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాను. అప్పుడు నేను ఆలోచించి 5-6 మందితో డిస్కస్ చేశాను, డాక్టర్స్తో, వాళ్ళతో వెళ్తున్నాను. ఒక డాక్టర్ అన్నాడు, మీరు మెయిన్ రోడ్డు కాకుండా కొంచెం మట్టి రోడ్లు నడవండి, మీకు కొంత రిలీఫ్ వస్తుంది. వీళ్ళ స్పోర్ట్స్ పీపుల్కి ఇవన్నీ వస్తూ ఉంటాయి, అలాంటిది మీకు వచ్చింది. వాళ్ళైతే రెస్ట్ ఇస్తారు, మీరు ఇవ్వలేరు, మీరు ఆ పని చేయడానికి. అక్కడి నుంచి అక్కడ మొదలుపెట్టాను. దానికి రిలీఫ్ వచ్చింది. ఇదేమైంది, నడిచి ఈ లాస్ట్ ఫింగర్, ఎడమ కాలుకి లాస్ట్ వేలు ఏదైతుందో ఆ వేలు ప్రెషర్ పడి చాలా నొప్పి ప్రారంభమై పుండు మారిపోయారు. ఇంకా ఏళ్ళు నాకు నరకం చూపించాను. ఏం చేయాలని అర్థం కాలేదు. ఒకరోజు నేను ఆలోచించి, మా ఫిజియోథెరపిస్ట్ మేము అందరం ఆలోచించి ఆ బూట్ కట్ చేసాం, షూ కట్ చేసి ఆ వేలు బయట తీసాం. అది తీసే కొంచెం రిలీఫ్ వచ్చింది. కానీ రిలీఫ్ వచ్చింది, మళ్ళా వేలు బయట వచ్చింది కాబట్టి, అట్నే ఉంది కాబట్టి కిందికి పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఆ వేలు అట్లే ఉండిపోయి అదే అయింది. ఇక్కడ నడుస్తా ఉంటే మెడికల్ పడింది కాదు. 3-4 నెలలకు ముందు మెడికల్ పడిన తర్వాత అందరూ డాక్టర్స్ చెప్పింది, దీనికి మందు లేదు, ట్యాబ్లెట్స్ లేవు, ఒకటే మార్గం రెస్ట్. మీరు రెస్ట్ ఇచ్చేస్తే సెట్ అవుతుంది. ఎన్ని రోజులు? 10 రోజులు, 20 రోజులు నేను ఆ పని చేయలేదు. అక్కడి నుంచి చాలా ఎఫర్ట్ పెట్టి నడుచుకుంటూ వచ్చాను, కుంటుకుంటూ వచ్చాను. ఓసారి నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చేటివి.
కానీ లోపల బాధపడేవాడిని, మళ్ళీ నరకాన్ని అనుభవించేవాడిని. మళ్ళా పబ్లిక్లోకి వస్తే మాత్రం వాళ్ళ ఆనందం చూస్తే మళ్ళా అవన్నీ మర్చిపోయి మళ్ళా ముందుకు పోయాను. వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత నన్ను కలిచివేశాయి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లే నడిపించాయి. పాదయాత్రలో మీరు పడే బాధ చూసిన తర్వాత ఒకవైపు డాక్టర్లు పాదయాత్ర విరమించమని కోరారు. మీ నాయకుల దగ్గర నుంచి కూడా పాదయాత్ర ఈ వదిలే సరిపోద్దులే అని ఒత్తిడి వచ్చింది. చివరి కార్యకర్తలు కూడా ఇది చాలు సార్, మీరు మా దగ్గరకు వచ్చారు చాలు అని చెప్పేసి అన్నారు. సో ఇంత జరుగుతున్న మీరు ఆత్మస్థైర్యాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తాను, కంటిన్యూగా కూడా పనిచేస్తాను. ఇప్పుడు నాకు ఏరే కోరికలో లేకపోతే అవసరాలు నాకు లేవు. నా లక్ష్యం ఒకటే, రాష్ట్రం దెబ్బతినింది, తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది, ఇన్నేళ్లు గౌరవించారు, వీళ్ళు సమస్యల సుడిగుండంలో ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడిగా నా బాధ్యత నేను చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పాదయాత్ర ప్రారంభించాను. పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు మీరు తిరగలేరు, అక్టోబర్ 2వ తారీఖు నుంచి జనవరి 26 అన్నారు. ఎందుకంటే నేను ఆ 2 డేట్లు కూడా ఎందుకు పెట్టానంటే, అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఆ మహానుభావుడు స్వాతంత్రం కోసం పోరాడాడు, స్వాతంత్రం వచ్చింది. జనవరి 26 అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు. అలాంటి 2 రోజులు సింక్రనైజ్ చేసి ఆ నాయకుల స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యం తేవాలని వచ్చాను. ఈ జరిగే పనుల పైన చెప్పాలని వచ్చాను. అయితే ఆ రోజు ప్రారంభమైనప్పుడు 2 డేట్లు చెప్పొద్దని చాలామంది నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, మీరు తిరగలేరు, దెబ్బ వస్తుందని. కానీ నేను ఒకటే చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళా నేను కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేయడానికి ఏంటంటే, ప్రజల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. నా వల్ల వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, ఒక ఆత్మస్థైర్యం పెంచే మార్గం ఉంది. అందుకని నేను నడిచి వాళ్ళందరినీ చెప్తూ ధైర్యంగా ఉండమని చెప్తూ సమస్యల పట్ల సంఘీభావాన్ని తెలియజేసి ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేస్తూ వచ్చాను. అది 26 తరగతి కంటిన్యూ చేశాను. నేను ఇది కంటిన్యూ చేసిన తర్వాత డాక్టర్లందరూ నన్ను హెచ్చరించారు, లేదు మీరు రిస్క్ చేస్తున్నారు, మీ సాహసం కరెక్ట్ కాదేమో, మీరు ఆలోచించండి, మీరు ఈ సాహసం చేస్తే మీరు పర్మనెంట్గా సిక్ అయిపోతే చాలా ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. ఆయన కూడా నేను పట్టించుకోలేదు. కానీ ఇటీవల కాలంలో వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మీరు క్రానిక్గా శాశ్వతంగా మళ్ళా పెయిన్ మీకు ఉంటుందేమో, అది కూడా ఆలోచించండి అని కూడా చెప్పారు. కానీ ఇంతవరకు లాగాను. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. నొప్పి ఇంకా నొప్పి ఉంది, నడిచినంత వరకు నొప్పి ఉంటుంది అంటున్నారు, నడిచిన తర్వాత రెస్ట్ ఇవ్వమంటున్నారు. కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి, రెస్ట్ ఇచ్చి దానికి ట్రీట్మెంట్ అవన్నీ తీసుకుంటే అది ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీ శ్రీమతి భువనేశ్వర్ గారి నుంచి ఎప్పుడన్నా పాదయాత్ర ఆపేమని ఒత్తిడి వచ్చి? మా ఇంట్లో ఒక స్ఫూర్తి ఏంటంటే, మా మిస్సెస్ కానీ మా అబ్బాయి కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు కానీ ప్రజల కోసం అన్నప్పుడు కానీ నాకు ఎప్పుడు వద్దని ఎప్పుడు చెప్పడం. కానీ వాళ్ళు కాషన్ అంతా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు ఏమైనా చేయండి, మేము పూర్తిగా సహకరిస్తాం. అది వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, అదే కంటిన్యూ అవుతుంది. ఈరోజు నేను ఇంత బాగా నడవగలిగానంటే, ఇంత కష్టపడ్డానంటే దాని వెనకన మా మిస్సెస్ ఉంది. ఆవిడ అన్నీ కూడా ఏమేం కావాలన్నా అవన్నీ అరేంజ్ చేయడం, ఆవిడ వ్యాపారాలు చూసుకుంటూనే నా అవసరాలన్నీ చేయడం, ఒక నమ్మకం ఇవ్వడం, సాటర్డే రావడం, అన్ని శనివారాలు వచ్చినాడు ఎక్సెప్ట్ ఒకటి రాదు, అన్నీ వచ్చి ఒక రోజు ఉండి ఒక ధైర్యాన్ని మళ్ళీ ఇక్కడ ఉండే అవసరాలన్నీ కూడా ఆవిడే చూసుకుంటూ నన్ను ముందు నడిపించాను. కుటుంబ రాజకీయాల బిడద తెలుగుదేశం కూడా ఉన్నట్టుగా కనపడతా ఉంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే సమాజం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా ఉండవు. నేను కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అది ఒక బాధ్యత కూడా. అందుకే మాది ఒక పెద్ద కుటుంబం. ఒక పక్క ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు, సరే ఇంకొక ఆవిడైతే ఈ క్రైసిస్కి ఎవరైతే కారణమైందో ఆవిడ పోయేసి ఈరోజు పిల్ల కాంగ్రెస్ చేరారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను వీలైనంత వరకు కుటుంబాన్ని గౌరవిస్తాను, కుటుంబాన్ని అన్ని విధాలా రెస్పెక్ట్ చేస్తాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను. కానీ నేను ఏ ఒక్క కుటుంబ సభ్యుడి కోసమో లేకపోతే నా సొంత కుటుంబానికి అయితే నేను కష్టపడాల్సిన పని లేదు. నేను ఆనందంగా హైదరాబాద్ కూర్చోవచ్చు, నాకైతే కష్టం అది కాదు. నేను ప్రజల కోసం కష్టపడతాను. రెండోది, నేను చరిత్రలో ప్రజల కోసం కష్టపడిన మనిషిగా, ప్రజలకు ఏదో చేసి వాళ్ళ కష్టాలు తీర్చిన వ్యక్తిగా నిలవాలనుకున్నాను తప్ప ఏ ఒక్కరికో ఇద్దరి కోసం నేను పనిచేయాలనే ఉద్దేశం నాకు లేదు. కడాన మా అబ్బాయికి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఆయన కూడా చెప్పాను,
నేను ఒక అబ్బాయినే ప్రిఫర్ చేశారంటే కూడా కారణం ఉంది. 2-3 పిల్లలైతే మళ్ళీ వాళ్ళ పోషించడం ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవసరం లేదని నేను మా భార్య ఇద్దరం అనుకొని ఓన్లీ ఒక సన్నయ్య సరిపోతారు. పార్టీలో లోకేష్ పాత్ర ఏమిటి? నేను ఎప్పుడో చెప్పాను, లోకేష్ పాత్ర ఆయన వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో వచ్చి నీతి నిజాయితీగా ప్రజాసేవ చేయాలనుకుంటే ఒక సాధనం ఇది రాజకీయం అనేది. అలాంటి ఆలోచన ఉంటే రమ్మన్నా. ఒకప్పుడు వాళ్ళిద్దరూ వ్యాపారాలు చేసుకుంటూ నాకు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడంతా ఉపయోగపడ్డారు, పాదయాత్రలో ఉపయోగపడ్డారు. చాలా వరకు వాళ్ళు కూడా పనులు చేస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఇప్పటి వరకు ఇది చేస్తూ వచ్చారు. లోకేష్ ఇటీవల కాలంలో నాకు చాలా వరకు మ్యాక్సిమం అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వస్తున్నాను. కాబట్టి నేను ఎవరిని ఒత్తిడి తీసుకురాను. రాజకీయాలకు రమ్మని